డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. Hi, hello, namaste. Welcome back to Suman Tube. Commercial pilot as of now 200 hours of flying experience ఉన్నటువంటి చైతన్య మనతో పాటు అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ గురించి ఒక్కసారి ఏం జరిగింది, మరి గాల్లోకి వెళ్ళేటప్పుడే ఈ ప్రమాదం అనేది జరిగింది అనేసి అందరూ అంచనాలు అయితే వేస్తున్నారు. అసలు ఏం జరిగింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తనతో మాట్లాడదాం. నమస్తే చైతన్య. నమస్తే మ్యామ్. చైతన్య, ఇప్పుడు పైలట్ కి ఏటీసీ కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు కదా, మీరు ఏదో లాంగ్వేజ్ యూజ్ చేస్తారంట, కొంచెం వాటి గురించి ఒకసారి క్లియర్ గా. యా, సో వి కాల్ ఇట్ యాజ్ రేడియో టెలిఫోనీ అండి. ఈ రేడియో టెలిఫోనీ లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు మెయింటైన్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఏటీసీ అండ్ ద పైలట్. ఈ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ లేకపోతే దెర్ ఆర్ మల్టిపుల్ ఎయిర్క్రాఫ్ట్స్ కమింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్పోర్ట్లో 100 ఎయిర్క్రాఫ్ట్స్ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. సో ఇవన్నిటిని కోఆర్డినేషన్లో ఉంచడానికి వీ యూజ్ ద సేమ్ ఫ్రేసాలజీ, ఆ టర్మినాలజీ అనేది యూజ్ చేస్తాం. సో ఈ లాంగ్వేజ్ అంతా చేసిందంతా ఐకాఓ, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది దే హ్యావ్ కమ్ అప్ విత్ దిస్. అండ్ ఈ లైసెన్సింగ్ అనేది చేసేది దీనికోసం, ఈ కమ్యూనికేషన్, ఈ రేడియో టెలిఫోనిక్ కమ్యూనికేషన్ చేయడానికి వీ హ్యావ్ టు గెట్ అ సర్టిఫికేట్ ఇన్ ద ఎయిర్క్రాఫ్ట్. సో దట్ ఈస్ given by WPC. Yes. And also our government processes it. There are 2 parts for this examination. One is Viva and a written test. First written test అయిపోయిన తర్వాత Viva కూడా they'll conduct. How are we talking? They'll give us the emergency situations కానీ లేకపోతే situations ఇచ్చి what are we going to talk అనేది they'll do it అన్నమాట. ఈ కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ వస్తుందంటే for example, as I said, there are multiple aircrafts coming for landing కానీ ఏ ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ ఉందనేది ఆ సర్క్యూట్లో కానీ లేకపోతే ఏ పొజిషన్లో ఉందనేది ఈ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నప్పుడే వీ కెన్ నో ఇట్. బట్ నార్మల్ పీపుల్ కెనాట్ నో ఇట్ అనమాట. ఈ ఫ్రేసెస్ ఎలా ఉంటాయంటే ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్, ఇంజిన్ స్టార్ట్అప్ నుంచి వైల్ వీఆర్ ల్యాండింగ్ ఆల్సో టువర్డ్ అనదర్ డెస్టినేషన్ వీ ఫాలో ద సేమ్ ఫ్రేసాలజీ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు టేక్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ సూన్ యాజ్ వీ స్టార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం విక్టర్ ట్యాంగో గోల్ఫ్ మైక్ రోమియో అనేది ఒక కాల్ సైన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎయిర్క్రాఫ్ట్ హ్యాస్ అ కాల్ సైన్ అనమాట. ఆ ఎయిర్క్రాఫ్ట్స్ కి కాల్ సైన్ బట్టి వీ విల్ టెల్ అవర్ నేమ్ యాజ్ దట్. సో ఏటీసీ కూడా రికగ్నైజ్ చేసేది ఆ కాల్ సైన్ బట్టే. సో ఫర్ స్టార్ట్అప్ టవర్ విక్టర్ ట్యాంగో గోల్ఫ్ మైక్ రోమియో నమస్కార్ అని చెప్తాం అనమాట. సో వాళ్ళు కూడా సేమ్ ఎక్నాలెడ్జ్ చేస్తారు. ఎక్నాలెడ్జ్ చేసి నీ రిక్వైర్మెంట్స్ ఏంటనేది, లేకపోతే మా రిక్వైర్మెంట్స్ మేము చెప్తాం ఇన్ అ వే దట్ we are going to destination from Hyderabad to Bangalore అని చెప్పి there are again communication phraseologies in between. So ఈ communication phraseology లో he will understand. And also we provide all the information, POB అంటే persons on board, ఎన్ని మంది ఉన్నారు అనేది, ఇంకా ఫ్యూయల్ కాకపోయినా we don't specify all those things. But after we enter the line, runway, ఇప్పుడు రన్వే మీద వెళ్ళిన తర్వాత ఒక పర్టికులర్ వేలో వెళ్ళాలని చెప్తారన్నమాట. ఆ పర్టికులర్ వే కూడా వి స్పెసిఫై ఇన్ దట్ టర్మినాలజీ. త్రూ అవుట్ ద హోల్ థింగ్ వి టాక్ ఇన్ ద ఫ్రేసాలజీ. ఓకే. సో అదే ఇంకోటి మేడే 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 అనే ఒక సందేశం ఇచ్చారు అని చెప్తున్నా, అంటే అదేంటి అసలు, అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ వర్డ్స్ యూజ్ చేస్తారు. అవునండి. సో దెర్ ఆర్ 2 calls మెయిన్లీ ఫర్ ఎమర్జెన్సీ అండ్ ఇమినెంట్ డేంజర్ లేనప్పుడు పాన్ అని యూజ్ చేస్తాం అనమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మేడే 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 అని 3 times కాల్ చేసి ఆర్ కాల్ సైన్ చెప్పి దాని తర్వాత టవర్ చెప్పి దాని తర్వాత కాల్ సైన్ చెప్తాం అనమాట. కాల్ సైన్ చెప్పి వీ స్పెసిఫై ద ఇష్యూ, ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ లేకపోతే వీ హ్యావ్ లాస్ట్ ద ఇంజిన్స్ అని చెప్పిన తర్వాత దే విల్ టేక్ ఎన్ కాల్ అనమాట. ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ పేషెంట్ హీ ఈస్ గోయింగ్ టు టై, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆల్సో వీ కెన్ యూజ్ దట్. పాన్ అనేది పాన్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఫర్ నో సేఫ్. ఇప్పుడు సేఫ్టీ అనేది ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం వీ కెన్ యూస్ పాన్ అనమాట.
సో దోస్ ఆర్ టూ సో కాల్స్. ఏదైతే ఇప్పుడు ఈ ప్లేన్ క్రాష్ అయిందో, అవునండి. ఎప్పుడైతే గాల్లోకి వెళ్ళిన కొద్ది సెకండ్స్ కే వీళ్ళు మేడే 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 అని చెప్పారని చెప్పి మనం వింటున్నాం కదా, అంటే అది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళకి. ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. యాజ్ సూన్ యాజ్ హీ గాట్ టు నో, అదే 600 feet నుంచి వెంటనే అది డ్రాప్ అయిపోతుంటే హీ గాట్ టు నో ఐ షుడ్ టేక్ అ కాల్ అని చెప్పేసి. సో హీ వాజ్ ఆల్సో నావిగేటింగ్ అండ్ ఏవియేటింగ్. తను ఏంటంటే అది స్పెసిఫై చేయాలి, దట్ ఈస్ హిజ్ పైలట్స్ డ్యూటీ అనమాట. సో మేడే 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 అని కాల్ ఇచ్చి చెప్పారు, వీ షుడ్ చెక్ ఇన్ ద కాక్పిట్ వాయిస్ రికార్డర్ యాజ్ ఇన్ ద బ్లాక్ బుక్. యాక్చువల్ గా వీళ్ళకి రీచ్ అయ్యే లోపే ప్రమాదం జరిగింది అని చెప్పేసి మనం చూస్తున్నాం కదా. అవునండి. మామూలుగా వీళ్ళు ఇలా చెప్పాక ఎన్ని మినిట్స్ కి దాన్ని సాల్వ్ చేయొచ్చు ఆ ప్రాబ్లమ్ ని మనం ఒకవేళ వింటే గనక ఇమీడియట్లీ? సో ఇక్కడ మినిట్స్ టైం కూడా లేదండి. యాజ్ సూన్ యాజ్ ఇట్ టుక్ ఆఫ్ అది ప్రాబ్లమ్ ఇష్యూ రేజ్ అయింది. సో దట్స్ ద రీజన్ ఏటీసీ ఇచ్చినా కూడా బ్యాక్ దే కుడెంట్ రెస్పాండ్ అని ఐ హావ్ హర్డ్ అబౌట్ ఇట్. We are not sure about it until the cockpit. సో ఏదేమైనా బ్లాక్ బాక్స్ అనేది బయట పడితే అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడారు పైలట్స్, ఆ కన్వర్జేషన్ అనేది ఏముందనేది తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్లేన్ క్రాష్ గురించి చైతన్య? అంటే చాలా మంది చనిపోయారు, అందులో ప్రయాణం చేసిన వాళ్ళు ఒక్క పర్సన్ బ్రతికానన్న, కమింగ్ టు జుడోస్ కూడా చాలా మంది. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఇలాంటి ఎందుకు కానీ 2025 లో దేర్ ఆర్ మెనీ క్రాషెస్ హ్యాపెనింగ్. మీరు చూసుంటే లాస్ట్ టైం యుఎస్ లో కూడా 2 aircraft క్రాషెస్ అయినాయి. సో అదేంటంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఏవియేషన్ అండి, బట్ ఆల్సో వీ షుడ్ కీప్ గోయింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. బట్ ద ఫేటల్ పార్ట్ ఇస్ అన్ని మంది పోవడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అనమాట. థ్యాంక్ యూ చైతన్య. థ్యాంక్ యూ.